సొరకాయ ఫ్రై చేస్తున్నానండి. సొరకాయ, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పోపులు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి, కొద్దిగా నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా గిన్నె వాటర్ వేసుకుని పెట్టుకోవాలండి. ఒక జాలి గిన్నె పెట్టుకోవాలి. ఈ ఒక జాలి గిన్నెలో వేసి మూత పెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలి. స్టవ్ మీద పెనం పెట్టానండి. కొద్దిగా ఆయిల్, మినపప్పు, కొంచెం పప్పులు కలిపిన పప్పులన్నీ, శనగపప్పు అన్నీ, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇవి కొంచెం దోరగా వేగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఆవిరిలో ఉడికించుకున్నది ఎక్కువ ఉడకదండి, అందుకని ఆవిరిలో వచ్చిన వాటర్ కొద్దిగా వేయాలి. కొంచెం మూత పెట్టేయాలి. కొద్దిగా కొబ్బరి అండి. సొరకాయ ఫ్రై రెడీ అయిందండి. దీన్ని అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. ఇది చపాతీకి కూడా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫ్రై అండి. సొరకాయ వాటర్ లేకుండా ఇలా పొడి పొడిలాడుతూ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకి ఎక్కువ నప్పుతుందండి, అన్నంలో కాకుండా. ఎందుకంటే వాటర్ లేదు కదా, పొడి పొడిలాడుతుంది కాబట్టి చపాతీకే బాగుంటుంది. ఆవిరిలో ఉడికించాము.